మెరుగైన జంతు సంబంధ ఔషధాలను తయారు చేయడమే లక్ష్యంగా రైజ్ ఇండియాను స్థాపించామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు తాడిచెర్ల గణేష్ తెలిపారు. కొండ్రుపోలులో రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో కొండ్రుపోలు గ్రామంలో ఏర్పాటు చేసినందుకు వారికి నా అభినందనలు. ఎందుకంటే అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తేనే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయాలి, ప్రోత్సహించాలని ఒక కళతో మనం అందరం ఉన్నాం. దాన్ని నిజం చేయడానికి ఇలాంటి యువకులంతా కూడా మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం సైడ్న ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధికారులంతా కూడా ఇవాళ ఇండస్ట్రీస్ని ఇక్కడ డెవలప్ చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 ఎకరాలు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్కి ఒక ఆలోచన చేశారు. ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతూ ఉంది, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దానికి ఆలోచన చేసి ఏదో రకంగా కొంత ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఇండస్ట్రీ క్యారిడార్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియలిస్ట్కి ప్రోత్సాహాలు కూడా ఇన్ టైంలో వచ్చేలా మేము చూస్తాం. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము మీకు లేకుండా చూసి బాధ్యతను తీసుకుంటాం తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్. నా పేరు వచ్చేసి తాడిచెర్ల గణేష్ అండి. యాక్చువల్గా మేము రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించడానికి మెయిన్ కారణం ఏంటంటే కొత్త రకాల ఇన్నోటివ్ ప్రొడక్ట్స్, ఇప్పుడున్న కొన్ని ప్రొడక్ట్స్ సరిగ్గా కొన్ని పనిచేయకపోవడం, యాంటీబయాటిక్స్లో కానీ సప్లిమెంట్స్లో కానీ సరైన మెడిసిన్ రాకపోవడం. సో మేము ఏం చేసామంటే 2018 నుంచి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టామండి. మెడిసిన్స్ అన్ని కొత్త కాంబినేషన్స్, అవి ఎక్కువ ఖరీదు ఎక్కువ ఖర్చు ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పటికి కస్టమర్స్కి ఇబ్బంది అవుతుందని మేము స్లోగా 2020లో చిన్న ప్లాంట్ స్టార్ట్ చేసాం. ఆ ప్లాంట్లో మేము కొత్త కాంబినేషన్స్ అన్ని చేయడంతో మాకు బయట బాగా ఆదరణ వచ్చిందండి. మొత్తం ఏదైతే ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటకలో దాని నుంచి మేము ఏదైతే ఉందో రమ్య పౌల్ట్రీ అనే చిన్న కంపెనీ, అది సప్లిమెంట్స్ మొదలు పెట్టుకునే వాళ్ళం. దాని నుంచి ఈ రోజు రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ యాంటీబయాటిక్స్ రేపు పొద్దున్న దగ్గర ఉన్న రైతులకు కానీ, క్యాటిల్ కానీ, పౌల్ట్రీ కానీ, యాక్వా కానీ అన్ని రకాల డివిజన్స్లోని మేము సేవ చేయాలని, మంచి ప్రొడక్ట్స్ అందించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ రోజు రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీ అని స్థాపించామండి. అన్ని డివిజన్స్ ఉన్నాయండి. వెటర్నరీ, పెట్స్, హార్సెస్, స్వైన్, పౌల్ట్రీ, క్యాటిల్ తో పాటు యాక్వా కూడా ఉన్నదండి. దీంట్లో వచ్చేసి టాబ్లెట్స్, లిక్విడ్స్, పౌడర్స్ అన్ని తయారవుతున్నాయి. సప్లిమెంట్స్ తో విటమిన్ సప్లిమెంట్స్ ప్లస్ యాంటీబయాటిక్స్ కూడానండి. వచ్చేసి మేము మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటామండి, కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి. ఇక్కడ ఓన్లీ ఫార్ములేషన్ మాత్రమే, అంటే డిఫరెంట్ కాంబినేషన్ మనకి ఎంతైతే కాంబినేషన్ కావాలి, ఒక టాబ్లెట్ కావాల్సింది ఎంతైతే టైలోసిన్ 15% per టాబ్లెట్, ఎమోక్సిలిన్ 5%, ఇలాగ ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మేము ఇక్కడ దాన్ని ఫార్ములేషన్ కింద మార్చుకుని దాన్ని ప్యాకింగ్ చేసి లేబులింగ్ వేసి మార్కెట్లోకి పంపిస్తామండి. ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. దాని మీద ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క బ్రాండింగ్ అనేది సృష్టిస్తాం. ఏదైనా పేర్లు మార్చుకుని దాన్ని బ్రాండింగ్ చేసుకుంటామండి. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వెస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను. సో రెగ్యులర్గా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళు లైవ్లీహుడ్స్లోకి కన్వర్ట్ చేసుకుని వివిధ రకాలైన జీవనోపాధులు, డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, తర్వాత మన రకరకాల చాక్లెట్ యూనిట్స్ కానీ అన్నీ కూడా పిఎంఈజీపీ అలాగే పిఎంఎఫ్ఎంఈ నుంచి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి బ్యాంక్స్ ద్వారా, ఎస్బీఐ నుంచి అలాగే ఆంధ్ర బ్యాంక్, నేషనల్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించడం, ఆ తర్వాత ఈ ఇండస్ట్రీస్ నుంచి కూడా సబ్సిడీస్ కూడా వాళ్ళు సబ్సిడీ కూడా పొందేట్టుగా చేయడం ఇండస్ట్రీస్ నుంచి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లతోనూ కూడా యానిమల్ హస్బెండరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అందరితో కూడా కన్వర్జెన్స్లో మహిళల ఆర్థికాభివృద్ధికి వారు యూనిట్స్ నెలకొల్పుకొని వారు అధికంగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏటా బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఉన్నతి కానీ, కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది సుమారు మన జిల్లాలో 2000 కోట్ల వరకు మనం సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా రీసెంట్గా మన కలెక్టర్ గారు శ్రీమతి సి నాగరాణి వారు, ఐఏఎస్ వారు, అలాగే సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువతని ఇండస్ట్రీస్లో యువతని సపోర్ట్ చేయాలి, తర్వాత వాళ్ళు ఈ స్కీమ్స్ అన్నీ కూడా అందుబాటులోకి రావాలి. అందువల్ల ఏంటంటే కన్వర్జెన్స్ మీటింగ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు అలాగే మా సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం కన్వర్జెన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఆ కన్వర్జెన్స్లో భాగంగా మిగిలిన డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని యువత ఏవైతే స్కీమ్స్లో వాళ్ళు అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి
చుట్టుపక్కల ఉండేటువంటి చదువుకున్న అన్ఎంప్లాయిడ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ యూత్కి ఈ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం, ఇలాంటి సంస్థ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కూడా జరుగుతుంది. 10 మందికి ఉపాధి కలుగుతుంది. సో ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్, యువ ఎంటర్ప్రెన్యూర్స్, తాడిచర్ల గణేష్ ఈ ఫార్మాస్యూటికల్స్, రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ పెట్టున్నారు. దీనివల్ల దగ్గరగా 25 నుంచి 30 మందికి అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వారికి కూడా ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఇలాంటి యూనిట్స్ అందరూ కూడా ఉపయోగించుకుని, అన్ని డిపార్ట్మెంట్లను ఉపయోగించుకుని అందరూ కూడా ఉపయోగించుకుని యువత ముందుకు వస్తారని, అలాగే ఈ సందర్భంగా తాడేపల్లి గణేష్కి ప్రత్యేకంగా, తాడిచర్ల గణేష్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి డిఆర్డిఏ స్టాఫ్, అలాగే డిఎం ఇండస్ట్రీస్ మంగపతి గారికి, అలాగే ఎల్డిఎంఓ నాగేంద్ర ప్రసాద్ గారికి, అలాగే మన జేడి యానిమల్ హస్బెండరీ రాజు గారికి, ఈ స్కీమ్ అనేది AHIDF అనే కాంపోనెంట్ నుంచి పెట్టడం జరిగింది. మెయిన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి ఈ కార్యక్రమం, దీనికి సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇవన్నీ కూడా మనకి జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి యూనిట్స్ అన్ని శ్రీమతి సి నాగరాణి గారు, అలాగే మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెర్ప్ శ్రీమతి కరుణా వాకాటి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. సో ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ గారి సపోర్ట్ వల్ల, మా సిఓ గారి సపోర్ట్ వల్ల చేయగలుగుతున్నాం. ప్రత్యేకంగా తాడిచర్ల గణేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.